శరణాగతులు కైమోట్పై నిరాకార చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింప కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై చిద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరునాభిషేక బిల్వార్చనా భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల వెలిగెడి కేవలాత్మా చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే 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 ఇతి సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం
गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। హరి ఓం అమ్మ. హరి ఓం. గురుగారు 88వ శ్లోకం అండి. ఇంకా మనం 190 శ్లోకాల దూరంలో. ఎనభై ఎనిమిది అండి. కరెక్ట్. న తత్ సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం యత్ సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసినః. తాత్పర్యము: పోయిన అనురాగము గలవాడై రహస్య ప్రదేశము నుండి మరణశీలుండగు మహర్షి యొక్క ఆనందమేదియో అది త్రిలోకాధిపతియగు ఇంద్రునకు సమస్త భూమండలాధిపతులకు చక్రవర్తులకును లేదు. సాధారణంగా ఈ అనుభవం కొరకే మానవులందరూ కూడా భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో
యోగ మార్గంలో ప్రవేశిస్తారు. ఆనందం లేకపోతే మానవుడు ఏ పని చేయడు. ఆఖరికి జీవితంలో ఏ ఘట్టమైనా సరే అక్కడ ఆనందం అనే దాని యొక్క లేమి ఉంటే ఆ ప్రయత్నశీలత కలిగి ఉంటాడు. అయితే ఆనందానికి ఏమైనా కొలమానం ఉందా అని ఒక ప్రమాణాన్ని అడిగారు. అడిగితే ఆనందవల్లి అని ఒక వల్లి ఉంది ఉపనిషత్తులు. ఒక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు 100 సంవత్సరాల పాటు సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణమైన శక్తి అనుభవించగలిగేటటువంటి ఆనందమే మానుషానందం. సరే, అలాంటి ఒక మనిషి జీవిస్తే మానుషానందం అయితే అది ఒక కొలమానంగా తీసుకుంటాం. దానికి 100 రెట్లు శతాధికం గంధర్వానందం, దానికి శతాధికం దైవానందం, దానికి శతాధికం దైవ గంధర్వానందం. ఇలాగా శతాధికం 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 అంటూ చిట్ట చివరి మెట్టు బ్రహ్మానందం. ఈ మధ్యలో ఆ ఇంద్రుడి యొక్క ఆనందం కూడా వస్తుంది. అంటే ఏమిటండి కొలమానం అన్నారా? మానవుడి యొక్క ఆనందం అంతా కలిపి ఒక స్పూన్ తేనె అనుకోండి. 100 సంవత్సరాలలో మానవుడు అనుభవించే ఆనందం అంతా కలిపితే ఒక స్పూన్ తేనెతో సమానం. అదేంటండి, ఒక స్పూన్ తేనెనా ఎంత చేస్తే 100 ఏళ్ల పాటు అన్నారా? అవునయ్యా. ఒక తేనెటీగ ఒక పువ్వు మీద వాలి ఒక మధు రసాన్ని తాను గ్రోలగలిగింది ఎంతైతే ఉంటుందో అది మానవుడు 1 సంవత్సర కాలంలో అనుభవించేటటువంటి ఆనందంతో సమానం. తేనెటీగ తన జీవిత కాలంలో అలా తేనెను సంగ్రహిస్తూ తన జీవితాన్ని త్యాగమయంగా జీవిస్తూ అర్పించేస్తుంది తన జీవితాన్ని. అలాగే మానవుడు కూడా ఇలాగ జీవిస్తూ జీవిస్తూ 100 సంవత్సరాల పాటు ఆనందాన్ని అనుభవిస్తాడు. సరే, మానవుడికి దేవేంద్రుడికి మధ్య ఎంత దూరం ఉందండి ఆనందంలో అంటే 100 సహస్రాధికం అన్న. అంటే అర్థం ఏంటి? 5 సున్నాలు పెట్టాలంట. అంటే 1,00,000 రెట్లు. ఒక దేవేంద్రుడు అనుభవించే ఆనందం ఎంత అంటే మానవ జీవితం మొత్తాన్ని కలిగితే ఆ 100 ఏళ్ల జీవితం కానీ మొత్తంలో ఆనందం అనుభవించిన దాన్ని 1,00,000 రెట్లతో పెంచితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం దేవేంద్రుని యొక్క ఆనందం. సరేనండి, దేవేంద్రుని యొక్క ఆనందమే అంత అయితే మరి బ్రహ్మానందం ఎంత అన్నారు? అదెంతయ్యా అంటే చెప్పడానికి అలాగే కాదండి అన్న. చెప్పడానికి అలాగే కాకపోవడం ఏమిటి అంటే దేవేంద్రుడి వంటి వాళ్ళు 10⁻56 అంటే ఒక 56 సున్నాలు పెట్టాలి పరిపాలన పెడితే ఎంతమంది దేవేంద్రులు వెళ్ళిపోతారో అంతమంది దేవేంద్రులు కనుక వెళ్ళిపోతే ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతారు. అదే ఆయన ఆయు ప్రమాణం. అంతమంది దేవేంద్రులు వెళ్ళిపోవాలి కాబట్టి అంతమంది దేవేంద్రుల ఆనందంతో కలిపితే పరిపక్కన 56 సున్నాలు పెడితే ఎంత వస్తుందో లెక్కేసుకోండి. అంత ఆనందం బ్రహ్మానందం, అనంతానందం అన్నారు. సరే, ఇదంతా బాగానే ఉందండి. మరి ఆ బ్రహ్మగారు చతుర్ముఖ ప్రజాపతి గారే సృష్టికి ఆధారం కదా. మరి ఆ చతుర్ముఖ ప్రజాపతి గారికి కూడా ఒక కాలమానం ఉంటుంది కదా. ఒక కాలంలో ఏర్పడుతున్నాడు విష్ణువు ద్వారా. విష్ణువు నాభి నుంచి వచ్చాడు ఆయన. మరి ఆయన సంగతి ఏంటి అన్న?
ఆయనకి మళ్ళా 10 టు ది పవర్ ఆఫ్ 56 వేసుకోవయ్యా. ప్రతి దానికి 10 టు ది పవర్ ఆఫ్ 56 వేసుకో. 56 సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి ప్రతి దానికి అన్న. సరే ఇలా అడగగా చిట్ట చివరికి సదాశివుడి దాకా చేరారు. సదాశివుడి దాకా చేరితే ఆయన మెడలో కపాలమాల వేసుకుని ఉన్నాడు. అంతకు మించి ఏమీ లేదండి. దిగంబరుడు, ముండమాల ఆధారి, అంతకు మించి ఏమి లేదు. మరి ఏమిటండి చిట్ట చివరికి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే, ఇప్పటికి ఎన్ని సున్నాలు పెట్టే ఏమైనా తెలిసిందా అన్నారు. ఏమనండి తెలీదు. ఆడ గడపకి 10 టు ది పవర్ ఆఫ్ 56 పెట్టుకోమన్నారు కదా, ప్రతి గడపలో 10 పక్కన 56 సున్నాలు పెట్టుకుంటూ వచ్చాను, ఎన్ని గడపలు దాటినా లెక్కలేదండి. సరే అయితే మరి ఆ కపాలములు ఎవరు అనుకుంటున్నావు అన్న. బ్రహ్మగారి అయ్యా. అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు మరి అన్న. మరి ఇప్పుడు సదాశివుని ఆనందం ఎంత అంటే ఎన్ని చెప్పారట. ఇప్పుడు ఎన్ని కపాలమాలలో ఎన్ని బ్రహ్మ కపాలములు ఉన్నాయో అన్ని ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 56 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 56 ఇంటూ ఎన్నైనా వేసుకోక నీ ఇష్టం. అనంత విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతకంటే కూడా 10 టు ది పవర్ ఆఫ్ 56 వేసుకోవాలి. లెక్క చెప్పడానికి వీలు కాదయ్యా బాబు అని చెప్తున్నాడు అన్నమాట. అదే సూత్రాన్ని సదాశివుడు ఇక్కడ పార్వతికి బోధిస్తున్నాడు. ఏమండి, గురువును ఆశ్రయించినటువంటి వాడికి ఏ గతి కలుగుతుంది? ఎంతసేపు వాదోపవాదాలు, చర్చోపచర్చలు ఇవేనా? సాధారణంగా ఏ శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళా ఏదో సందేహం సమాధానం జరుగుతూ ఉంటుంది. ఏదో వాళ్ళు అడుగుతూ ఉంటారు, వీళ్ళు చెబుతూ ఉంటారు. ఈ చెప్పినవన్నీ ఏదో ఒక శాస్త్రాన్ని అనుసరించు, అనుభవాన్ని అనుసరించు, సాధనాన్ని అనుసరించు, విధానాన్ని అనుసరించు, సిద్ధాంతాన్ని అనుసరించు సమాధానపరిచే ప్రయత్నం చేస్తారు. కానీ అసలు గురువు సమక్షంలో శిష్యుడు పొందదగినది. అందుకని అందరినీ శిష్యులు అంటాం కుదరదు బొమ్మ. అందరినీ సత్శిష్యులు అంటాం అసలు కుదరదు. అలాగే గురువులందరినీ సద్గురువులు అంటాం కూడా కుదరదు. అదేమిటండి అన్నారనుకోండి, ఈ సూత్రమే దానికి ప్రమాణం. అంటే అర్థం ఏమిటంటే, ఏ గురువుకైతే సాక్షాత్తు సదాశివస్థితి కలిగి ఉంటాడు ఆయన సద్గురువు. ఏ శిష్యుడైతే గురువు దర్శనం చేత గాని, స్పర్శనం చేత గాని, సంభాషణం చేత గాని, గురువు సన్నిధానంలో గాని అసంకల్పితంగా, అప్రయత్నంగా ఆత్మానందమగ్నుడు అవుతాడు. సమాధినిష్ట కావల మేల్కొంటాడు. ఆనందం అనేటటువంటి పరిమితికి అవతల మేల్కొంటాడు. వాడేనయ్యా శిష్యుడు అంటున్నాడు. అందుకని గురుగీత యొక్క ప్రభావం చేత పార్వతికి ఏమి లభించింది అంటే శివునిలో అర్థభాగం లభించింది. అది ఫలితం. అంటే అర్థం ఏమిటి? గురు శిష్య ఐక్యతా సిద్ధి లభించింది అని అర్థం. అంతేగాని బొమ్మ గీసి మళ్ళా అర్ధనారీశ్వరుడు, ఇంతకీ ఆవిడ వామభాగం అంటావా, కుడి భాగం అంటావా, మళ్ళీ ఆవిడ ఎర్ర చీర కట్టిందంటావా, పసుపచ్చ చీర కట్టిందంటావా అనుకో. తత్వజ్ఞానం దృష్ట్యా అర్థం చేసుకోవాలి. అందుకని ఆనందం అన్నదానికి ప్రమాణం ఎక్కడ చెప్పాలి అంటే, శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి విషయానంద పరిధిలో మాత్రమే చెప్పుకున్నట్లయితే మానవ జీవితం ఒక్క తేనెటీగ జీవితంతో సరిసమానం. అంతే. అది కూడా అదే పనిచేస్తుంది. రోజు ఒక పువ్వు, రోజు కొన్ని వేల పూలు మీద వాళ్తుంది, మకరందాన్ని సేవిస్తుంది, హాయిగా తాగుతుంది, తిన్నంత తింటుంది, మిగిలిన తీసుకెళ్ళి గూట్లో. మానవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఈ ప్రపంచంలో ప్రయాణం చేస్తున్నాడు, అనేక పువ్వుల మీద వాళ్తున్నాడు, తను తినగలిగినంత తింటున్నాడు, మిగిలిన బట్టి గూట్లో పెడుతుంది. ఏగా మానవ జీవితం కూడా తగ్గించదు. అలా తిరిగి తిరిగి అలసిపోయి అది ఎలా అయితే తేనెటీగ లేకుండా పోతుందో అలాగే ఈ ప్రపంచ వ్యవహారంలో మానవుడు మునిగి విషయానందమగ్నుడై ఆ తేనెటీగ వలనే చనిపోతున్నాడు.
సాత్విక జీవనం ఉంటే సరే. ఇహ రాజసిక తామసిక జీవితం ఉంటే మామూలు ఈగ, దానికి ఏ శుద్ధమో అశుద్ధమో తెలియదు కదా. దానికి ఆహారమైన మలమైన రెండు ఒకటి, దానికి రెండు ఆహారమే. ఆ విచక్షణ జ్ఞానం లేదు. తేనెటీగకే కొద్దిగా విచక్షణ జ్ఞానం. కాబట్టి సాధకులందరినీ తేనెటీగలతో పోలుస్తారు. అందువలన జాగరూకుడవై నీవు ఈ జీవితంలో లక్ష్యం ఏం పెట్టుకోవాలి, అది ఎలా సిద్ధింపజేసుకోవాలి, అది సిద్ధించేటటువంటి గురు సన్నిధానం ఎక్కడ ఉందని వెతుకుతూ ఉండాలి. అది నీ హృదయంలోనే ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఎందుకని బ్రహ్మము సర్వవ్యాపకం, దానికి లోపల బయట అనేది లేదండి. ఆత్మ సర్వవ్యాపకం, దానికి లోపల బయట అనేది లేదని లేదు. ఈశ్వరుడు సర్వవ్యాపకం, దానికి లోపల బయట అనేది లేదు. ఇప్పుడు నేనున్నానా అని ఎవరికి వాడు ప్రశ్నిస్తున్నారు. అంతటా ఉన్నది ఈశ్వరుడు, అంతటా ఉన్నది ఆత్మ, అంతటా ఉన్నది బ్రహ్మము, అంతటా ఉన్నది పరమాత్మ అని నిర్ణయంగా అనుభవ జ్ఞానం చెప్తూ ఉంటే అందులో మునిగిపోవడమే ఆనందానుభవం. ఇంతకీ ఈ తేనె మీద మామూలు ఈగ వచ్చి వాళ్తున్నాడు, దాని రెక్కలకి తేనె అంటుకుంటున్నాడు. ఇంకంతే, దాని జీవితం అయిపోతుంది, ఎగరలేదు. ఆ ఆనందం అనే లక్షణం మీ రెక్కలకు అంటుకుంటే చాలట, మీరు అంతటితో ముగిసిపోతుంది. కానీ నీ స్వరూప జ్ఞాన లక్షణాలు ఏమిటి? సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనందం. మొదటి లక్షణం సత్తే గాని ఆనందం కాదు. కానీ మానవుడు ఆనంద లక్షణంతోనే దాన్ని తెలుసుకోగలుగుతాడు. చాలా మందికి సదానందం అని పేరు కూడా ఉంది. అంటే అర్థం ఏమిటంటే అనేక జన్మలుగా ఆనందానుభవం పొంది 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 అభ్యాస వశం చేత గాఢ నిద్రలో ప్రతిరోజు ఆనందాన్ని అనుభవించి అనుభవించి అనుభవించిన అభ్యాస బలం చేత సమాధి నిష్టలో కూడా అదే ఆనందాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ అక్కడే ప్రాణాలు వదిలేసేవాడు చాలా మంది ఉన్నారు. అది ప్రయోజనం లేదంటున్నాడు. కానీ ఆనందం రెక్కలగట్టు. అసలు ఎంత నానా కష్టాలు పడి సమాధి నిష్ట ఎందుకు సంపాదించావు? బంధ విముక్తి కోసం, బంధరాహిత్యం కోసం. ఆ బంధరాహిత్య స్థితిలో ముక్త జీవనంలో ఉన్నటువంటి సహజమైన ఆనంద స్థితి, మళ్ళా ఆనందం అని అంటున్నాడు. కాకపోతే అది ఎటువంటిది? సహజమైన ఆనందం. అక్కడే శబ్ద స్పర్శ రూపరసగంధాలు లేవు, అక్కడే సాత్విక రాజసిక తామసిక అహంకారాలు లేవు, అక్కడ ఏ రకమైనటువంటి వైక్లభ్యాలు లేవు, ఏ రకమైన విపరీత జ్ఞానం లేదు, ఏ రకమైన ఆరాటం లేదు, ఏ రకమైన పోరాటం లేదు. సహజంగా సర్వవ్యాపక ప్రకాశంగా సర్వసాక్షిగా ఉన్నట్లుగా ఉన్నది. ఇది ఆ దేవేంద్రుడు కూడా అనుభవించలేడు ఈ ఆనంద స్థితి. అటువంటి బ్రహ్మానంద స్థితిలో మేలుకో. ఇట ఎవరైనా గురుమూర్తి చేసే సహాయం అంటే గురువు గారు మాకేం చేస్తారు? ఏమి చేయరు. నిద్ర పోయేవాడిని మేలు కలుగుతారు. ఎందుకని? నిద్ర విషయం రా నాయన, నిద్ర వృత్తిరా బాబు. కేవలం విషయావృతమైనటువంటి వృత్తి చేత ఆనందాన్ని అనుభవించడం అనేటటువంటి జీవభావంతో శరీరమే నేనుగా సాత్విక రాజసిక తామసిక పద్ధతులుగా అజ్ఞానం చేత అవిద్య చేత మోహం చేత లొంగబడి వంచబడి వంచబడి నీ స్వరూప జ్ఞానం మరపుకు పోయి నీవు ఆభాస చేత చిదాభాసుడుగా జీవించటం అనేది నిరుపయోగమైనటువంటి. కానీ నిన్ను అనేక రకాలుగా మేల్కొల్పుతాయి. ఎందుకని అంటే వ్యావహారాత్మకమైనటువంటి ప్రభావం వలన నీలో స్వరూప జ్ఞానం ఉన్నప్పటికీ అది అనేక తెరల మాటును కప్పబడిపోయి
అది నీకు గుర్తుకు రానంతగా వ్యవహారం బలపడిపోయి వ్యవహారంలో ఏర్పడే సుఖ దుఃఖాలే సత్యం అనుకునేటటువంటి భ్రాంతిమయ జీవితాన్ని మాత్రమే మానవుడు జీవిస్తూ ఉండటం వలన ఇది భ్రాంతి, ఇది అసత్యం, ఇది మాయ, ఇది మిథ్య అనేటటువంటి నిరూపణలను స్వానుభవపూర్వకంగా అందిస్తూ సాధనపూర్వకంగా తాను ఆచరిస్తూ తాను ఆ స్థితిలో సహజంగా ఉంటూ తనను ఆశ్రయించినటువంటి వాళ్ళను ఆ బ్రహ్మానంద స్థితిలో మేలుకొలపడానికి మౌనంగా ప్రయత్నిస్తాడు గురువు. అంటే మాటలతో ఇది చెప్పడానికి వీలు కాదు. అందుకని అష్టావక్ర గీత చివరిలో అష్టావక్ర మునీంద్రుని బోధంతా పూర్తయిపోయిన తర్వాత జనక రాజర్షిని అడుగుతాడు, నీకే అనుభవం కలిగింది ఈ బోధంతా పూర్తయిన తర్వాత? మనమేదో 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు చెప్పుకోవచ్చు కానీ అష్టావక్ర మునీంద్రుడు జనక రాజర్షికి ఘడియ కాలమే పూర్తించాడు. అష్టావక్ర గీత ఒక ఘడియలో పూర్తి చేసేసాడు. అది అయిపోయిన తర్వాత జనక రాజర్షి అంటాడు, స్వామి నేను ఇప్పుడు ఈశ్వరీయ మౌన స్థితిలో ఉన్నాను, బ్రహ్మాండమే లయమైపోయిన స్థితిలో ఉన్నాను, బ్రహ్మమునందు బ్రహ్మాండం లయమైపోయింది, అదిట ఈశ్వరీయ మౌనం. ఆ స్థితిలో నేనే లేదు. నన్ను అడిగితే నువ్వు ఎలా ఉన్నావయ్యా అంటే నేనేం చెప్పి ఏం చెప్పాలన్నా ఆ ఈశ్వరీయ మౌనంలో నుంచి నేను మళ్ళా రావాలి కదా, బయటకు వస్తేనే కదా, విడిపోతేనే కదా, నాకంటూ ఒక ఉనికి ఉన్నదనేటటువంటి స్మరణ కలిగితేనే కదా, దిగి వస్తేనే కదా. నేను రాను స్వామి, నేను మౌనం వహిస్తాను అంట. అది ఆయన ఆఖరి జవాబు. అందుకని జనక రాజర్షి వంటి శిష్యుడు లభించడం, అష్టావక్ర మునీంద్రుని వంటి గురువు లభించడం చాలా విశేషం. అలాగే యాజ్ఞావల్క్య జనక సంవాదం కూడా ఉంటుంది. అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. యాజ్ఞావల్క్య ముని మహర్షి అచల సిద్ధాంతం, పరబ్రహ్మము పరాత్పరం గురించి ఘడియ కాలంలో జనక రాజర్షులు బోధిస్తారు. పెద్దగా చాలా చిన్న సంవాదం, చకచకా చెప్పేస్తారు. పరము పరాత్పరమేగా, చెప్పడానికి ఉన్నది, మౌనంతో నిరూపించేది. కాబట్టి మౌన వ్యాఖ్యని అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం లభిస్తుంది సమాజనిష్ట కవతల మేల్కొన్నటువంటి వారికి. వాడికి దైవీ ప్రణాళికలో స్థానం లభిస్తుంది, దివ్యానందం లభిస్తుంది, దైవీ చైతన్యం లభిస్తుంది, దివ్య జ్ఞానం లభిస్తుంది, దివ్యాత్మ స్వరూపుడుగా జీవిస్తారు. మానుషానందం కోసం వెంపర్లాడరు. అందుకని 2వ మాట కూడా వేశారు ఈ ఉపదేశం, చక్రవర్తులు సైతం పొందజాలరు. సాధారణంగా చక్రవర్తి అనుభవించాలనుకుంటే ఏదైనా అనుభవించగలరు, కానీ గురువు మార్చాలనుకుంటే ఎలా అయినా మార్చగలరు. ఉదాహరణ చెప్తాను. తులసీదాస్ గారి దగ్గరికి వాళ్ళ పట్టణంలో ఉన్నటువంటి ఒక మహాలోభి అయినటువంటి వాడు చేరాడు. ఇప్పుడు మనం ఎట్లా అయితే అష్టోత్తర శత సద్గురు పాదుకా పూజలు ప్రారంభించి చేస్తున్నామో, ఆనాటి కాలంలో శ్రీరామ పాదుకా పూజ జరుగుతుంది. అయితే మరి పాదుకా పూజ అంటే మరి పంచామృతాలు కావాలి, అభిషేకం అంటే పళ్ళు కావాలి, ధూపదీప నైవేద్యాలు కావాలి, షోడశోపచారాలు ఇత్యాది సంభారాలు కావాలి. మరేమో ఆ ధనవంతుడైనటువంటి వాడు మహాలోభి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా శ్రీరామచంద్రుని యొక్క పూజ చేసే అవకాశం ఉందా లేదా అని తులసీదాసు గారిని అడిగారు. మీరే చెప్పారు గురువు గారు, నేను మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టాను. ₹1 ఖర్చు లేకుండా శ్రీరాముడి పూజ మాత్రం నేను చేశాను. ఎలాగో చెప్పండి స్వామి, మీరే గురువు గారు, మీ పాదాలను ఆశ్రయించాను, ఎలా అయినా మీరే నన్ను తరింపజేయండి. కానీ నన్ను మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టాను. కండిషన్ అది చూడండి, శిష్యుడే గురువు కండిషన్ పెట్టిన పరిస్థితి. సరే పాపం తులసీదాస్ గారు బాగా ఆలోచించారు, మౌనంగా ఉన్నారు. సరే సాయంత్రం దాకా మౌనంగా ఉన్నారు. ఆయన ఏమో కదలడు వదలడు.
స్వామి ఏం చేశారు నా సంగతి అంటుంటాడు. సరేనయ్యా, ఒక పని చేయి, అందరూ భౌతికంగా చేసేవన్నీ మనసులోనే చేసేసావనుకో, ఒక్క రూపాయి కూడా ఖర్చు. మనసులోనే సింహాసనం అయ్యి, మనసులోనే అర్ఘ్యపాద్యాలు అర్పించు, మనసులోనే ధూపదీప నైవేద్యాలు అర్పించు, మనసులోనే వస్త్రం సమర్పించు, అంతా మనసులోనే అనుకో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రాముల వారికి మాత్రం చెట్టు చివరికి పాలు నైవేద్యం పెడుతూ ఉంటాం. ఆ పాలల్లో చక్కెర వేయటం మాత్రం మర్చిపోమాకే, మనసులోనే అది కూడా అని చెప్పాడు. స్వామి మనసులో వేయటమే ఉంది పెద్ద విషయం, ఎంత చక్కెర కావాలంటే అంత చక్కెర వేస్తాను రాముల వారికి, మనసులోనే కదా ఏదైనా చేస్తాను స్వామి అని ఇంటికి విడిపోయి. సరే మాట ఇచ్చాడు కదా, మరి రోజు పొద్దున సాయంత్రం మానసికంగా ఈ పూజ చేయడం మొదలుపెట్టాడు. మధ్యలో ఈ లోభి అనే స్వభావం వచ్చి కూర్చుంటుంది కదా. పంచదార వేసేటప్పుడు రాముల వారికి అంత పంచదారతో ఏం పని అని చిన్న చెంచా పెట్టాడు డబ్బా. చిన్న చెంచాతోటే వేసాడు. రోజువారీ చేస్తున్నాడు. మరి చిన్న చెంచాకి సరిపడే చిన్న గ్లాసు పాలు అలా 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 నిదానంగా ఆయన లోభి లక్షణం ఒక్కొక్క దాంట్లో ప్రవేశించడం మొదలుపెట్టాడు. సరే, జరుగుతూ ఉంది ఎంతకాలం అయినా రాముడు ప్రత్యక్షంగా ఈ లోభి వాడి. మరి రాముడు ప్రత్యక్షం కాకపోతే పూజ చేసి ప్రయోజనం ఏముంది అని ఒకరోజు అతనికి ప్రశ్న వచ్చింది. నేను ఇంతకాలం నుంచి చేస్తాను, సంవత్సర కాలం నుంచి ఆయన మానసిక పూజ చేయమన్నాడు, ఒక రూపాయి ఖర్చు లేదు, ఏమీ లేదు, వరం అనుగ్రహించాడు, మానసికంగా చేయవయ్యా అన్నాడు, రామ అనుకోమన్నాడు, అన్ని మనసులోనే కల్పించమన్నాడు, అప్పటికి చాలా చిన్న చెంచాతో పంచదారే వేస్తున్నాను, అయినా సరే రాముడు మాత్రం నాకు కనపట్టలేదు, ఎప్పటికి కనపడతాడు ఈ రాముడు అనుకుంటూ ఉన్నాడు. సరే, ఒకరోజు రాముల వారు ఆ చిన్న చెంచాతో పంచదార వేద్దామని అనుకున్నప్పుడు ఈ చెంచా కనపడలేదు. చెంచా కనపడకపోతే మరి ఎలా వేయాలి? ఈయనకు అర్జెంటుగా మనసులో డౌట్ వచ్చింది. సరే, చెంచాకి సరిపడేదంతా మనమే చేత్తో వేద్దాంలే అని చేత్తో తీసి పంచదార అందులో వేసి, మనసులోనే ఇదంతా సుమి తీరా పంచదార పాల గ్లాసులో వేసిన తర్వాత గమనించాడు, చెంచా కంటే ఎక్కువ పడిపోయి, అయ్యయ్యో చెంచా కంటే పంచదార ఎక్కువ పడిపోయిందిరా బాబోయ్ అని కంగారు పడిపోయి ఆ పాల గ్లాసులోంచి ఆ పంచదార అంతా తీయడం అసలు ఎక్కువ వేసేసాడు కదా, మరి లోభివాడు కదా, అసలే తీసేయడం అసలు. రాముల వారు చట్టుకుని ఆయన చేయబట్టుకున్నాడు. ఏమయ్యా, సంవత్సరం నుంచి పూజ చేస్తున్నావు కదా, చిన్న చెంచా బదులు కొద్దిగా పంచదార ఎక్కువ పడితే నీదేం పోయింది, అది కూడా మనసులో ఏం పోగొట్టుకున్నావు నువ్వు అని రాముల వారు ఆయన్ని చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అనుభవం కలిగి సంవత్సర కాలం మానసిక పూజ వలన ఈ అనుభవం కలిగి, ఆ అనుభవ ప్రభావం చేత వెంటనే సన్యసించాడు, సమస్తం వదిలేశాడు, వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. రామ 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 హరే రామ హరే రామ 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 హరే. ఒక్క అనుభవం చాలట, ఎంతటి వాడినైనా మార్చుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నాకేమి జరగడం లేదని అనుకోమాక. స్వామి వివేకానందుడు అంటాడు, ఎంతటి పతితుడైనా సరే, ఎంతటి దోషభూయిష్టమైన జీవితం కలిగిన వాడైనా సరే, దైవ స్పర్శ, దైవనామం, దైవంతో అనుసంధాన పడటం, ఈశ్వరుడితో అనుసంధాన పడటం, గురువుతో అనుసంధాన పడటం ఎటువంటిదయ్యా, అది నిన్ను తప్పక మార్చే తీరుతుంది, తప్పక మార్చి తీరుతుంది, ఆ జన్మలో తప్పక మార్చి తీరుతుంది. అందుకే చెప్పేది, గురువు కనబడటం, గురువు మాట్లాడటం. తులసీదాసును గురువుగా భావించాడు, ఆయన చిన్న వరం ఇచ్చాడు, చక్కగా మనసులో చేయనాయన. ఆ మాట చెప్పడానికి పొద్దునే చెప్పేయచ్చు కదండి తులసీదాసు గారు, సాయంత్రం దాకా కూర్చోబెట్టడం ఎందుకు? అలా సాయంత్రం వరకు తన సన్నిధానంలో కూర్చోబెట్టడం అదన్నా
ఆయన తన యొక్క ప్రగాఢమైన భక్తి భావాన్ని ఆయనలో ప్రవేశింపజేశారు. అది కళ్ళకు కనపడదు, ఎవరు ఊహించలేరు కూడా. మరి ఈ మాట పొద్దునే చెప్పేయచ్చు కదండి అంటే పొద్దున చెప్తే పని. కాబట్టి శిష్యుడిలో మార్పు రావాలంటే ఏమిటయ్యా అంటే శిష్యుడు గురువుని తనలోకి ఆహ్వానించాలి, గురువు శిష్యుడిలో ప్రవేశించాలి, హృదయంలో ప్రవేశించాలి, చైతన్యంతో ప్రవేశించాలి, జ్ఞానంతో ప్రవేశించాలి, ప్రకాశంతో ప్రవేశించాలి. ఇది గురు సన్నిధానంలో శిష్యుడు కూర్చోవడం అంటే, శిష్యుడు హృదయంలోకి గురువు ప్రవేశించడం అంటే, ఈ ఉపదేశం అంటే. ఇప్పుడు తులసీదాస్ వారికి ఉపదేశమే చేశాడు, రామమంత్రోపదేశమే చేశాడు, మనసులోనే చేయమన్నాడు, ఏ ఖర్చు పెట్టక్కర్లేదన్నాడు, అన్ని వరాలు ఇచ్చేశాడు. కానీ ఒక సంవత్సర కాలం ఉదయం సాయంత్రం సంధ్యలలో ఆ మానసిక పూజ చేయడం ద్వారా అతనిలో తీవ్రమైనటువంటి వైరాగ్యం, తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష కలిగింది. కాబట్టి ఒక్క సంవత్సర కాలం చిత్తశుద్ధితో ఆఖరికి నువ్వు మానసిక పూజ చేసినా సరే నీలో పరిణామం వచ్చేస్తుంది. ఇలాంటివి మనం ఎప్పుడు సదాచారంలో భాగంగా తెలుసుకుంటూ ఉంటాం, సత్సంగాలలో భాగంగా తెలుసుకుంటాం. అయితే సాధారణంగా పూజలు చేయడం, సత్సంగాలకు వెళ్ళడం, సదాచారాన్ని పాటించడంతో సాధన పూర్తయిపోయిందని అనుకోవడం పొరపాటు. అప్పుడు మొదలవుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు చేసే సాధనకి సహకరిస్తుంది అంతే తప్ప సాధన నేను చేయనండి, నేను రోజు మేము బాధలన్నీ వింటూనే ఉన్నానండి, నేను రోజు పాదుకా పూజ చేస్తూనే ఉన్నానండి, ఈశ్వర పూజ చేస్తూనే ఉన్నానండి, నేను రోజు గురు పూజ చేస్తానండి, నేను రోజు సత్సంగానికి వెళ్తానండి, నేను రోజు ఇదే చేస్తాను, వేరే పనే లేదండి నాకు జీవితం అంతా అనేవాడు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు. ఏమన్నా పరిణామం వచ్చిందా, ఏమైనా నిర్ణయం అయిందా, ఏమైనా అనుభవం వచ్చిందా, ఏమైనా లక్ష్యం దిశగా పరిపక్వత కలిగిందా అని అడిగితే అది మాత్రం రాలేదండి అంటే. ఎందుకని? అంతర్ముఖ సాధన లేదు. ఆ లోభివాడైనటువంటి వాడు మానసిక పూజ చేయడం ద్వారా అంతర్ముఖ సాధన చేస్తాడు. మరి అందుకే అంటాం గంధం పరికల్పయామి, ధూపం పరికల్పయామి అంటాం. పరికల్పయామి కల్పించిన వాడు కూడా లేడు అక్కడ, వాడితో సహా తీసుకోబడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి. నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మాత్రమే భగవంతుడు తీసుకుని నైవేద్యం సమర్పించిన వాడు మిగిలిపోడు, నైవేద్యం సమర్పించిన వాడితో సహా స్వాహాగా పుచ్చుకుంటాడు. అది పరమాత్మ పద్ధతి. అందుకు సిద్ధపడ్డవాడే పరమార్థిక మార్గంలో ముందడుగు వేస్తాడు. నేను పెట్టే పళ్ళు మాత్రమే భగవంతుడు తినాలి, నేను మాత్రం మిగిలిపోవాలి, వాడు పరమార్థిక మార్గంలో అడుగు. కాబట్టి గురువైనా ఈశ్వరుడైనా సరే సర్వం సహా స్వాహా చేయడమే వాళ్ళ పద్ధతి. ఎందుకనయ్యా? వాళ్ళ అగ్నిస్వరూపుడు, చిదగ్నిస్వరూపుడు, జ్ఞానాగ్నిస్వరూపుడు, కాలాగ్నిస్వరూపుడు. అగ్ని పని ఒకటే పని, దాని పని స్వాహ. ఏదన్నా వేయండి అందులో స్వాహ, వాడు మిగలడు. కర్త మిగలకుండా, భోక్త మిగలకుండా, అజ్ఞానం మిగలకుండా, సంస్కారాలు మిగలకుండా, వాసనలు మిగలకుండా, ఆసక్తులు మిగలకుండా, ఆనందం మిగలకుండా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చిట్ట చివరి ఉపచారం ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. షోడశోపచార పూజలో హారతిస్తాం, ఆ హారతికి ఉపచారం చదువుతాం. మంత్రం చదివేటప్పుడు ఏం చెప్తాం? సర్వేభ్య సర్వేభ్యో నమస్తే స్తరుద్రరూపేభ్యః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. అప్పుడు ఏమైపోయింది? వారి యొక్క ఘోర రూపాన్ని, అఘోర రూపాన్ని రెండింటినీ చూశాడట కాలంలో. ఇంకప్పుడు ఏమయ్యాడు? వీడెక్కడున్నాడు అసలు? ఎక్కడ ఇచ్చిన వాడే లేడు,
ఇచ్చిన వాడే లేకపోతే వాడి ఆనందం ఒకటి. మళ్ళా ఆ ఆనందం హారతి కర్పూరం లాంటిది అన్నమాట. ఆ ఆనంద కర్పూర నీరాజన, ఆ అగ్నిశిఖ, ఆ హారతి ఏదైతే వెలుగుతుందో అది జ్ఞానాగ్ని. అందులో నేననే కర్త, ఆ నేననే అనుభవించేటటువంటి ఆనందం సర్వం స్వాహాయ్. ఇప్పుడే అది ఆనంద కర్పూర నీరాజనం. జాగ్రత్తగా గమనిస్తే పరమాత్మ యొక్క స్థితిని, భగవద్ అనుభూతిని వివరించడానికి అనేక రకాలైనటువంటి వాదములు, సిద్ధాంతములు బయలుదేరి. మిథ్యావాదం ఒకటి, మాయావాదం ఒకటి, శూన్యవాదం ఒకటి, ఆనందవాదం ఒకటి. ఇది కూడా ఒక వాదం. చాలా మంది ఈ ఆనంద సూత్రంతో ప్రయాణం చేస్తారు. ఇలాంటిది కూడా ఒక వాదం. ఇలా మనం పరిశీలనం చేసే కొద్దీ అనేక రకాలైన పద్ధతులలో ఉన్న వస్తువుని చూపెట్టడానికి, ఉన్న వస్తువుని దర్శింపచేయడానికి, ఉన్న వస్తువుని అనుభవింపచేయడానికి, ఉన్న వస్తువుని యథాతథముగా గుర్తించడానికి, ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నదిరా బాబు, నువ్వే లేనివాడవని నిరూపించడానికి ఈ రకమైనటువంటి విచారణలన్నింటినీ చేపట్టినట్లుగా, బోధించినట్లుగా శిష్యాణం బోధ సిద్ధ్యర్థం, శిష్యుడికి ఎలా చెబితే లక్ష్యం గురించినటువంటి గుర్తు కలుగుతుందో ఆ గురి యందు వాడు జీవిస్తాడు. ఆ గుర్తు వాడిలో నాటుకునేటట్టుగా గురువు గారు బోధ చేస్తాడు. ఇలాగే చెయ్యాలన్న నియమం లేదు. శిష్యుని ఉద్ధరింపజేయటమే అక్కడ ప్రధానం. ఒకడిని దూరంగా పంపిస్తాడు, ఒకడిని బాగా దగ్గరికి ఇస్తాడు, ఒకడిని శాంతం భుజాల మీద ఎక్కించుకున్నట్టుగా నడిపించినట్టుగా నటిస్తాడు, ఒకడిని ఎక్కడో భూమండలానికి ఆ చివర కొసను పారేసినట్టుగా. ఇలాగా భౌతిక దృష్టితో చూస్తే పరమేశ్వరుని యొక్క లీలా నర్తనం, ఈ సృష్టి అంతా కూడా అణువు నుంచి మహత్తు వరకు కనబడు. కానీ నిజంగా అణువు నుంచి మహత్తు వరకు ఉన్నదంతా పరమేశ్వరుడే అయితే మాయెక్కడ, మనసెక్కడ, ఎరుకెక్కడ లేవు కదా. అవి ఆభాస కదా, అవి భ్రాంతి కదా. ఈ ఒక్క సత్యాన్ని మానవుడు గుర్తించడానికి అనేక ప్రయత్నాలు, అనేక సాధనలు, అనేకమైనటువంటి తలపోటు, చెట్ట చివరికి ఏ తలపోటురా బాబు ఇది అనేటటువంటి దశకి దిగజారిపోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకని అంటే సరైన మార్గంలో, సరైన లక్షణాలతో, సరైన గురు పథంలో నడవకపోయినట్లయితే ఎంతో కాలం ఉన్న చోటే విశ్రమిస్తాడు, ఎక్కడుంటే అక్కడే ఆగిపోతాడు. ఇది కాదురా బాబు, మారడు, మార్చుకోడు. అదేమంటే మారని వాడు పరమేశ్వరుడు కదండి, నేను కూడా మారకపోతే పరమేశ్వరుడే కదండి. అజ్ఞాని సుజ్ఞాని ఇద్దరికి ఒక అక్షరమే తేడా. కాబట్టి అజ్ఞాని ఎప్పటికైనా సరే సుజ్ఞానిగా పరిణామం చెందవలసింది. లేకపోతే కర్మబంధం చేత లేక కాలబంధం చేత తప్పక ప్రభావితం అవుతాడు. ఈ రెండింటినీ విడిపించుకోవాలి అంటే తప్పక మానవుడు ఆనంద కర్పూర నీరాజనం అనేటటువంటి ధర్మాన్ని తన నిత్య జీవితంలో నిజాయితీగా పాటించాలి. తర్వాత గురుర్విష్ణు సత్వమయో రాజసశ్చతురాననః తామసో రుద్రరూపేణ సృజత్యవతి హంతి చ. తాత్పర్యము: సద్గురువు రజోగుణము గల బ్రహ్మస్వరూపి అయి సృష్టియును, సత్వగుణము గల విష్ణువై రక్షించుటయును, తమోగుణము గల రుద్రస్వరూపుడై నశింపచేయుటను చేయుచున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఈ ఉపదేశంలో సృష్టి స్థితి లయలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి
మనకు అర్థం కావటం కోసం అని బ్రహ్మగారికి 4 ముఖాలు ఉన్నాయని, ఆయన 4 ముఖాలతో సృష్టి చేస్తున్నాడని, 4 చేతులతో సృష్టి చేస్తున్నాడని, విష్ణువు 4 చేతులతో ఈ సృష్టిని పరిరక్షిస్తున్నాడని, రుద్రుడు 4 చేతులతో ఈ సృష్టిని లయింపు చేస్తున్నాడు. అందరికీ 4 చేతులు ఉన్నాయేమిటి? గురువు గారికి మాత్రం 2 చేతులు ఉన్నాయి. 4 చేతులు ఎలా వస్తాయి? గురువు గారికి 4 చేతులు రావాలి, 4 తలకాయలు కూడా రావు. మరి ఏకంగా పరమశివుడు అయితే 5 ముఖాలతో సత్పురుష వామదేవ ఈశానో అని ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన పంచముఖుడు, యజమాన్య లింగం. పశుపతినాథుడి దర్శనానికి వెళితే నేపాల్లో మనకు అక్కడ కనబడుతుంది. ఊర్ధ్వముఖంగా కూడా ఒక ముఖం. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మరి మహావిష్ణువు ఆయనకి అనంత శిరస్సులు, వీళ్ళ కనీసం లెక్కెట్టడానికి 4, 5. ఆ విష్ణుమూర్తికేమో అనంతా వై విష్ణువు, స్వరూపమే అనంతం. ఎంత అనంతం అయ్యా అంటే ఎన్ని తలలు ఉంటాయి ఈ సృష్టిలో, అన్ని తలలు నావేనన్నాడు. ఎన్ని పాదములు ఉంటాయి, అన్ని పాదములు నావే. పురుష సూక్తం. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈ సృష్టి అంతా ఉంది కదా, ఈ బ్రహ్మాండం అంతా కలిపి ఏకపాదం త్రిపాదోర్ధ్వగతం దివి. అంటే అర్థం ఏమిటంటే 75% అనంత విశ్వం, అందులో పావల వ్యక్తమైందట. అవ్యక్తమేమో 75%, వ్యక్తం పావల. ఈ వ్యక్తం పావల అంతా కలిపితే ఈ బ్రహ్మాండం. ఏమండి సూర్యుడు గారు, ఆయన సూర్యనారాయణుడే. ఏమండి నవగ్రహాలు, వాళ్ళు విష్ణు స్వరూపమే. ఏమండి మహర్షులందరూ, వాళ్ళు విష్ణు స్వరూపమే. ఏమండి సకల భూతములు, అవి విష్ణు స్వరూపమే. మరి సర్వం విష్ణుమయం జగత్, జాయతే గచ్చతే ఇది జగత్. పుట్టిపోయేదంతా విష్ణుమయమేరా నాయన. ఏమండి మరి నా శరీరమో, అది కూడా విష్ణువే. మరి మా రాజుగారు, మా నాయకుడు, మా దేశాధినేత మా విష్ణు పృథివీపతి. అసలు నీకంటూ 6 అడుగుల నేల ఉందని అన్నావు అనుకోవయ్యా, నువ్వు కూడా పృథివీపతివే. ప్రతి మనిషికి ఒక 6 అడుగుల నేల కావాలి కదా, పడుకోవడానికో పోయిన తర్వాత కబ్బి పెట్టడానికో. మరి ఆ 6 అడుగుల నేల ఉన్నవాడెవడయ్యా? పృథివీపతి. ఆ 6 అడుగుల నేల వాడిది, ఆకాశం. అందుకని ఈ భూమి నాదన్న పగలబడి నవ్విందట భూమి. సాధారణంగా కొట్లాటలన్నీ ఆ భూమి కోసమే జరుగుతుంది. ఎందుకని వాడిలో ఆ పృథివీపతి అనే లక్షణం ఉంది. ఆ విష్ణు పృథివీపతి. కసేపు నాదే అనుకుంటాడు, ఆ విష్ణువు సంగతి మర్చిపోదు. ఎప్పుడో వరాహావతారంలో 7 సముద్రాలకు లోపల ఎక్కడో అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకానికి పడిపోతే పునః దాన్ని మరల ఉద్ధరించినటువంటి దాని భూమి ఎవరిదయ్యా? వరాహమూర్తి కదా. ఎంతైన విషయం ఏమిటంటే, పురాణం ఎట్లా మనకి సంజ్ఞారూపంగా చెప్తుందంటే, వెంకటేశ్వరుడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు వెంకటాద్రి మీద. ఆ కొండంతా 7 కొండలంతా ఆదివరాహస్వామి యొక్క అధీనంలో ఉన్నాయి. యజ్ఞవరాహం. ఆయన ఏమయ్య బాబు, కొండ మీద ఇల్లు కట్టుకుంటాను, నా పర్మిషన్ లేకుండా నువ్వు కట్టుకోలేవు అన్నాడు. అందుకని భూమి అంతా అయింది. మరి వైకుంఠం నుంచి తరలి వచ్చాడు కదా మరి మహావిష్ణువు, వెంకటేశ్వరుడే. ఆయనైనా సరే తత్కాలవత్ వరాహస్వామి వారి పర్మిషన్ తీసుకుని మరీ ఇల్లు పెట్టుకున్నాడు. మరి దీన్ని బట్టి ఏం తెలిసింది? జాగ్రత్తగా దైవమైనా సరే మానుష వేషధారి అయితే సృష్టి ధర్మాలను ఉల్లంఘించరాదు అని నిరూపిస్తున్నాడు. రాముడు రామాయణంలో తాను విష్ణుస్వరూపమని, తాను ఆత్మస్వరూపుడని, ఆత్మారాముడని, మహావిష్ణువని
యోగ వాసిష్టం బోధించగానే గ్రహించినటువంటి రాముడు తానెక్కడా ధర్మాన్ని పక్కకు పెట్టలేదు. శ్రీకృష్ణుడికి జన్మదహానే తెలుసు. అయితే మాత్రం ఎవరు పాటించవలసిన ధర్మాన్ని వాడు చక్కగా పాటించి ఆచార్యులై అవతార పురుషులై మనకి బోధించారు. అందువలనే గురువు కూడా ఆచార్యుడై నీకు సృష్టి స్థితి లయ ఆవిర్భావాదులను దర్శనంగా తెలియజేస్తాడు. అది దీని అర్థం. నీలో 3 గుణాలు ఎలా ఆవిర్భవిస్తున్నాయో సమాధినిష్ట కావల మేలుకొన్నటువంటి వాడికి చూపిస్తాడు. నిజానికి సమాధినిష్ట కావల మేలుకున్న వాడికి అసలు గుణాలతో పనిలే. అందుకని దాటేశాడుగా, అవసరం లేదన్నాడుగా, ప్రకృతితో పని లేదన్నాడుగా, ప్రపంచంతో పని లేదన్నాడుగా, శరీరంతో పని లేదన్నాడుగా, ఏది నాకు అవసరం లేదన్న వాడికే సమాధినిష్టం. నాకు ఏదైనా ఒక అవసరం మిగుల్చుకున్నానంటే అంటే వాడికి సమాధినిష్టం బాగా గుర్తుపెట్టు. చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా సమాధినిష్ట ఎందుకు రాదయ్యా అంటే నీ అంతఃకరణంలో ఇంకా అవసరాలు ఆసక్తులు మిగిలిన్నటువంటి వాళ్ళకి సమాధినిష్ట రాదు. ఎవరైతే సర్వం సహా సర్వస్య శరణాగతి అన్నీ వదిలేశాను అంటాడో వాడికి సమాధినిష్ట లభిస్తుంది. ఆ లభించినటువంటి వాడిని మేల్కొలుపుతారు. మళ్ళా ఆయన ఇది కాదు, లేవాలి నువ్వు, ఇది తాత్కాలికం. ఇది కూడా ఒక గాఢ నిద్రావస్థ లాంటిది. కాకపోతే తెలివి ఉంది. అక్కడ తెలివి లేదు, ఇక్కడ తెలివి ఉంది. కానీ సరిపోదు. ఇది స్వరూప జ్ఞానం కాదు, ఇది సహజమైన స్థితి కాదు. కానీ సహజమైనటువంటి ఆత్మానుభవంలో మేలుకొలుపుతారు. అక్కడ మేలుకున్నటువంటి ఆత్మనిష్ఠుడైనటువంటి వాడికి పైచు ఊర్ధ్వముఖ గమనమే ఉండాలి. అంటే బ్రహ్మనిష్ట సహస్రార మధ్యంలో నిలకడ చెంది బ్రహ్మానుసంధానం ద్వారా బ్రహ్మనిష్ట బంధాలు అనుకోవాలి. సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడు అవ్వాలనుకోవాలి. అంతేగాని కిందకి చూసి పునః 3 గుణాల చేత ఆవేశింపబడి కర్త భోక్తగా రాకూడదు. కాబట్టి ఆ బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క రహస్యం 3 గ్రంథి భేదనముల ద్వారా తెలియజేస్తారు. సాధారణంగా యోగ మార్గంలో కూడా గ్రంథి భేదనం, నాడీ భేదనం సూచిస్తారు. కానీ జ్ఞాన మార్గంలో సహస్రారం అనే గురుమండలంలో స్థిరమైనటువంటి వాడికి షడ్విధ సమాధి నిర్ణయం అనుభవం అయ్యేటట్లుగా చేయడం ద్వారా ఈ 3 గ్రంథులను భేదనం అయ్యేటట్లుగా ప్రకాశం ద్వారా చేస్తారు. అలా ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి రుద్రగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి భేదనం జరుగుతుందో పునః కిందకు దిగి రావాల్సినటువంటి అగత్యం లేకుండా ఈ 3 గురువు దగ్గరుండి చూస్తాడు, చేయిస్తాడు, చూపిస్తాడు. అది గురువు యొక్క సత్తా. అలా గురువును అనుసరించి ఎవడైతే పరిణామం చెందాడు వాడు పునః కర్మచక్రంలోకి దిగి రావాల్సిన అవసరం ఉండదు. వాడు బ్రహ్మనిష్ఠుడై జీవన్ముక్తుడై సదా త్రిమూర్తుల కావల, త్రిగుణాల కావల, మహేశ్వర స్థితిలో, మహాకారణ స్థితిలో సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మగా ఉండిపోతాడు. అయితే సమిష్టికి సంబంధించిన వ్యవహారం అంతా వ్యష్టికి సంబంధించినంతా ఉన్నది. ఈ రీతిగా అతని పరిణామాన్ని ఈ ఉపదేశంలో మనకి సదాశివుడు సూచిస్తున్నాడు. గురువు ఆ రీతిగా నిన్ను ఉద్ధరిస్తాడు. ఆ 3 గ్రంథులు కూడా ఒకటి రజోగుణంతో, ఒకటి సత్వగుణంతో, ఒకటి తమోగుణంతో పనిచేస్తూ ఉంటాయి. ఆజ్ఞాచక్రం పైన అమృత చక్రం అని ఒక చక్రం ఉంటుంది. ఆ అమృత చక్రం మేల్కొన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ గ్రంథి భేదనం వీలవుతుంది. రహస్యం. సాధారణంగా మీరు ఎవరినైనా గమనిస్తే పాల భాగం మధ్య భాగంలో గుర్తుపెట్టారు. చాలా మంది అమ్మవారికి మీరు ఎక్కడైనా దేవాలయాల్లో చూడండి, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ పాల భాగం మధ్య భాగంలో పెడతారు.
అలాగే సాధారణంగా గురువులందరూ కూడా అక్కడే అందరూ అలాగే పెట్టుకునేవారు. ఇప్పుడు మరి ఆవగింజంత అయిపోవడం వలన అది కనుమల కిందకు వచ్చేసింది. దాని అర్థం ఏమిటంటే వాళ్ళలో ఆ అమృత చక్రం మేలుకుంది, ఆ అమృత స్వరూపం మేలుకుంది అని ఒక సంజ్ఞ. అందువలన రూపాయి అంత బొట్టు పెట్టుకునేవారు జిల్లేళ్ళమ్మడమ్మ. ఆవలా అంత బొట్టు పెట్టుకోమంటే చాలా కష్టంగా ఉంది అందరికీ. కానీ మరి ఆవిడ ప్రత్యేకంగా రూపాయి అంత, షిరిడి సాయిబాబా గారి దగ్గర కూడా ఒక ఆవిడ ఉండే పెద్ద బొట్టమ్మ, ఆవిడ పేరేది. ఏమిటయ్యా ఇంతకీ విశేషం అంటే ఆవిడ పెద్ద బొట్టేది. ఇప్పుడు ఎవరన్నా అడ్డ పెట్టుకుంటే ఏమిటమ్మా అలాగా గ్రామదేవతల్లాగా మారెమ్మ బొట్టు పెట్టుకున్నావేమిటి అని అపహాస్యం చేసేటటువంటి రోజులు వచ్చినాయి. అంతర్ముఖ సాధన లేకపోవడం, ఆ స్థితిగతుల యొక్క అనుభవం లేకపోవడం, కేవలం పూనకాలు వచ్చేవాళ్ళు మాత్రమే అలాంటివి పెట్టుకుంటారని అనుకునేటటువంటి భ్రాంతిమయమైన జీవితంలో మునిగిపోవడం, అలాంటి సమాజం ఏర్పడటం కాలాంతరంలో, ఇవన్నీ అనేక కారణాలు. అయితే ఇవేవి నీ జ్ఞానానికి అడ్డుకోవు. నీవు పొందాలనుకుంటే, నీవు ధరించాలనుకుంటే, మానవుడి లక్ష్యం మోక్షం అనేటటువంటి విశేషమైనటువంటి లక్ష్యాన్ని కనుక స్వీకరించిన వాడైతే, అతిపెద్ద లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి వాడు అతి చిన్న కారణాలను దృష్టిలో ఉంచుకోడు. ఇదే జీవిత సత్యం. అందుకే అమ్మవారు పరమశివ దర్శనం కోసమని ఆకులు కూడా తినకుండా తపస్సు చేస్తారు. అపర్ణ అనే పేరు. మరి చాలా కష్టం, కఠినతరమైనటువంటి తపస్సు చేస్తున్నారు అమ్మవారు. సాక్షాత్ ఆదిశక్తి మానవ రూపంలో ధరించినందువలన, పర్వతరాజపుత్రి అయి పుట్టడం వలన అంత కఠినమైన తపస్సు చేస్తే గాని కనువిప్పి చూడలేదట సదాశివుడు. అంతటి వాడు. కాబట్టి మనం చేస్తున్న సాధన ఎంత, పరమేశ్వరుడు కళ్ళు తెరిచి చూసేటంత కనీసం సాధన చేయాలి. అప్పుడు గాని మనం పరమేశ్వరుడిలో ఐక్యతాసిద్ధిని పొందాలి. పరమేశ్వరుడు పరమగురుడు, పరమేశ్వరుడు సమానం. అందుకని ఆ సూచనలను అందించేవాడు గురువు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, గురువు నిన్నేదో తీసుకెళ్ళి ఎత్తి అక్కడ పడేస్తాడు అనుకోమాట, అది భ్రాంతి. గురువు సూచిస్తాడు. సూచిస్తే తెలుసుకోగలిగినటువంటి సత్శిష్యుడికి ఆ గ్రహింపు అత్యంత సూక్ష్మంగా జరుగుతుంది. సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి స్థితిలో దేవాలయాల్లో కూడా ఉంటుంది, ఆశ్రమాల్లో కూడా ఉంటుంది, గురు సన్నిధానంలో కూడా ఉంటుంది. సర్వత్ర వ్యాపించింది, బ్రహ్మాండం అంతా వ్యాపించింది పరమేశ్వరుని సత్త, గురు సత్త. ఆ వ్యాపక ధర్మానికి గురు అన్న శబ్దంతో పెట్టాయి. ఎంత వ్యాపకమయ, బ్రహ్మాండ వ్యాప్త దేహాయ. ఎంత అంతా చెప్పడం లేదు. దేహము అంటేనే అర్థం దహించేదని అర్థం. సర్వం దహ్యతి. అటువంటి కాలాగ్నిని త్రినేత్రంలో ధరించాడు, జ్ఞానాగ్నిని త్రినేత్రంలో ధరించాడు. అతని ముందు మనస్సు, మన్మధుడు ఏముంది, వాటికి విలువ లేదు. మానవ జీవితంలో మనస్సుకి, మన్మధుడికి విలువ ఇచ్చినంత కాలం ఈ గురుగీత ఎప్పటికీ అర్థం కాదు, అనుభవానికి. ఎవరైతే ఆ మన్మధుడిని, ఆ మనస్సుని దాటి మన్మధారి అయినటువంటి పరమశివ కరుణను పొందడానికి ప్రయత్నం చేస్తారు, అప్పుడు మాత్రమే ఇవి స్వానుభవం వస్తాయి. శ్రీ హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో
कलिपादितसन्त्रार्थगुरो स्थापितषण्मतसारगुरो स्थापवमुनिवन्द्यगुरो श्रद्धाध्यक्षरशान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमानिलय गुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कर रूपगुरो भवहर परशिव भुवन गुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गल लोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण 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 हरि ओम. हरिः